నమస్కారం. భారతదేశంలో ఒక కుటుంబాన్ని పోషించడానికి, ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడానికి ఎంత ఖర్చవుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ రోజు మనం ఆ ఆర్థిక వాస్తవాల లోతుల్లోకి వెళ్తున్నాం. ఇది కేవలం అంకెల గురించి, లెక్కల గురించి మాత్రమే కాదు, మారుతున్న కలలు, చేస్తున్న త్యాగాలు, ఇంకా ఆధునిక కుటుంబ బంధాల గురించి. పదండి, ఈ విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ముందుగా ఈ నంబర్ చూడండి. 45 లక్షలు. అవును, 45 లక్షల రూపాయలు. పట్టణ భారతదేశంలో ఒక బిడ్డను 21 ఏళ్లు వచ్చేంతవరకు పెంచడానికి అయ్యే సగటు ఖర్చు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం కదా. అసలింత ఖర్చు ఎందుకవుతోంది? ఈ నంబర్ వెనుక ఏముందో ఒక్కసారి విడదీసి చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్ ఒక కల వెల. తల్లిదండ్రులు కావడమనేది చాలామందికి ఒక అందమైన కల, ఒక సహజమైన ఆకాంక్ష. కాని ఆ కలను నిజం చేసుకోవడానికి ఇప్పుడు ఎంత వెల చెల్లించాల్సొస్తోంది? అదొక పెద్ద ఆర్థిక సవాలుగా మారుతోంది. ఈ ఖర్చులు ఎంతలా పెరిగిపోయాయంటే, ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం చాలామంది యువజంటలు అసలు తల్లిదండ్రులవ్వాలా వద్దా అనే ఆలోచనలోనే పడిపోతున్నారు. అంటే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, ఒక తరం ఆలోచనా విధానంలో వస్తున్న మార్పన్మాట. ఇక రెండో భాగానికి వస్తే విద్యా ఖర్చుల విశ్లేషణ. ఆ 45 లక్షల్లో అసలు సింహభాగం ఎక్కడికి వెళ్తోందనుకుంటున్నారు? అదే విద్య. అసలు పిల్లల చదువు ఎందుకింత ఖరీదైపోయిందో ఇప్పుడు లోతుగా చూద్దాం. అసలు పాయింట్ ఇదే. విద్యా ఖర్చులు ప్రతి ఏటా ఎందుకిలా ఆకాశాన్నంటున్నాయి? కారణం ద్రవ్యోల్బణం. కాని ఇది మనం రోజు చూసే సాధారణ ద్రవ్యోల్బణం కాదు, దీనికొక ప్రత్యేకమైన పేరుంది. ఈ చార్ట్ చూడండి, ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతోంది. సాధారణ ద్రవ్యోల్బణం 1% లోపే ఉంటే, విద్యా ద్రవ్యోల్బణం ఏకంగా 3.4%గా ఉంది. అంటే మిగతా అన్ని వస్తువుల ధరలతో పోలిస్తే చదువుకయ్యే ఖర్చు దాదాపు 5 రెట్లు వేగంగా పెరుగుతోంది. ఇది కుటుంబాల బడ్జెట్లను ఎంతలా దెబ్బతీస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఆర్థికవేత్తలు దీన్ని స్టిక్కీ ద్రవ్యోల్బణం అంటారు. స్టిక్కీ అంటే అతుక్కుపోయేది. అంటే స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు లాంటివి ఒకసారి పెరిగాయంటే పెరిగినట్టే. అవి మళ్ళీ కిందుకి రావడమనేది దాదాపు జరగదు. అవి కేవలం పైకి మాత్రమే వెళ్తాయి. అందుకే ఇది ప్రతి సంవత్సరం తల్లిదండ్రులపై భారాన్ని పెంచుతూనే ఉంటుంది. ఒక బిడ్డ విద్యా ప్రయాణంలో ఖర్చు ఎలా పెరుగుతూ వెళ్తుందో చూడండి. ప్రీస్కూల్లో సంవత్సరానికి 1,20,000తో మొదలై హైస్కూల్, కోచింగ్ దగ్గరకొచ్చేసరికి అది 3,20,000కు చేరుకుంటుంది. ఇక డిగ్రీ చదువులకైతే ఒక్క ట్యూషన్ ఫీజు మాత్రమే సంవత్సరానికి 3 లక్షలకు పైగా ఉంటుంది. ఇది నిజంగా ఒక సుదీర్ఘమైన, ఖరీదైన ఆర్థిక ప్రయాణం. ఇంతకీ ఈ పెరుగుతున్న ఖర్చులు కుటుంబాలపై, వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అదే మన మూడో సెక్షన్, ఒక తరం పడుతున్న ఆర్థిక ఇబ్బందులు. ఈ నంబర్ చూడండి, 84%. ఇది చాలా పెద్ద నెంబర్. ఐఏఎస్పీ వారి సర్వే ప్రకారం ఇంత శాతం మంది తల్లిదండ్రులు తమ సొంత రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మానేసి పిల్లల భవిష్యత్తుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆర్థిక ఒత్తిడి ఎలాంటి త్యాగాలకు దారితీస్తుందో చూడండి. తల్లిదండ్రులు వాళ్ల సొంత రిటైర్మెంట్ పొదుపును కూడా పిల్లల చదువుల కోసమే వాడుతున్నారు. వాళ్ల రోజువారీ ఆదాయం నుంచే ఈ ఖర్చులను భరిస్తున్నారు. కొందరికైతే పిల్లల్ని కనడమనేది ఒక ఆర్థిక విలాసంగా మారిపోయింది. దానివల్ల ఆ బాధ్యతను వాయిదా వేయడమో లేదా పూర్తిగా మానుకోవడమో చేస్తున్నారు. సరే, ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి కుటుంబాలు ఏం చేస్తున్నాయి? కొన్ని సృజనాత్మక పరిష్కారాలను అన్వేషిస్తున్నాయి. అవేంటో మన 4వ భాగంలో చూద్దాం. విదేశాలలో విలువ కోసం అన్వేషణ. భారతదేశంలో ఉన్నత విద్య ఇంత ఖరీదవ్వడంతో చాలా కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచ పటాన్ని చూస్తున్నాయి. కేవలం అమెరికా, యూకే లాంటి దేశాలనే కాకుండా తక్కువ ఖర్చుతో మంచి నాణ్యమైన విద్యను అందించే దేశాల వైపు కూడా చూస్తున్నారు. ఈ టేబుల్లో ఖర్చుల మధ్య తేడా చూడండి ఎంతుందో. యుఎస్ఏ లేదా యూకేలో చదువుకి ఏటా 28 లక్షల నుండి 50 లక్షల వరకు ఖర్చవుతుంటే, జర్మనీలో అదే చదువు 12 లక్షలలోపే పూర్తవుతుంది. ఇక మలేషియాలో అయితే కేవలం 8 లక్షలలోపే. ఇది మన దేశంలోని కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజీల ఫీజుల కన్నా కూడా తక్కువ. అందుకే ఈ దేశాలు ఇప్పుడు భారతీయ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ఇక చివరి చాలా ముఖ్యమైన భాగం, కొత్త కుటుంబ ఒప్పందం. ఇంత భారీగా పెట్టుబడి పెడుతున్నాం సరే, కాని దీని వెనక ఉన్న అస్సలు ఉద్దేశమేంటి? తల్లిదండ్రుల అంచనాలు ఎలా మారుతున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇదొక చాలా కీలకమైన ప్రశ్న. ఒకప్పుడు పిల్లల చదువుని మనం ముసలితనంలో ఒక ఆసరాగా, ఒక పెట్టుబడిగా చూసేవాళ్లు.
మరి ఇప్పుడు కూడా అలాగే ఉందా, లేక ఆలోచనలు మారాయా? పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాలను చెప్తున్నాయి. ఇక్కడ ఒక ప్రాథమిక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పాతతరం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లల నుండి ఆర్థిక మద్దతును ఆశించేవారు. కాని ఇప్పటి తరం తల్లిదండ్రులు డబ్బు కన్నా ఎక్కువగా వాళ్ల నుండి భావోద్వేగ, శారీరక మద్దతును, అంటే ఒక తోడును కోరుకుంటున్నారు. ఈ మార్పుకి ఈ చార్ట్ ఒక బలమైన ఆధారం. తల్లిదండ్రులు ఎంత ఎక్కువగా చదువుకుంటే వాళ్లు పిల్లల నుండి ఆర్థిక సహాయం ఆశించడం అంత తగ్గుతోందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఆధారపడకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే చివరిగా చెప్పొచ్చేదేంటంటే, నేటి తల్లిదండ్రులు పిల్లల చదువుపై చేసే ఖర్చును తమ భద్రత కోసం చేసే పెట్టుబడిగా చూడట్లేదు. అది తమ పిల్లలకు ఒక ఉజ్వల భవిష్యత్తునందించడానికి చేసే స్వచ్ఛమైన త్యాగంగా చూస్తున్నారు. ఇది బేరసారాల సంబంధం నుండి ఒక నిస్వార్థమైన బంధం వైపు మారుతున్న తీరును చూపిస్తోంది. మరి ఖర్చులిలాగే పెరుగుతూ, అంచనాలు ఇలాగే మారుతూ ఉంటే భవిష్యత్తులో మన కుటుంబ బంధాల స్వరూపం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నతో ఈరోజుకి ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.